హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఈ గ్లోబల్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానని చెప్పడానికి చేశాను. ఆల్రెడీ 2000 పెట్టాను. ఇదే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఈ ఫండ్ స్టార్ట్ అయింది 2020లో, మేబీ కోవిడ్ ఫాల్లో. 6 months రిటర్న్ చూసుకున్నా, 1 year రిటర్న్ చూసుకున్నా, 3 years అండ్ 5 years ఆల్ టైమ్ రిటర్న్ చూసుకున్నా లోయెస్ట్ ఇక్కడ మనకు 5 years కనబడుతుంది, 14.37% యాన్యువలైజ్డ్ రిటర్న్. సో ఇట్స్ స్టిల్ గుడ్. ఎందుకు వేరే ఫండ్స్ చూస్ చేసుకోలేదు అంటే, మనం ఏ ఇంటర్నేషనల్ ఫండ్స్ చూసుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ ఫిల్టర్ చేసి చూపిస్తాను. నేను గ్రో యాప్ వాడతాను కాబట్టి ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఓవర్ ద 5 years రిటర్న్ చూసుకుంటే ఓన్లీ ఫ్యూ కంపెనీసే, ఓన్లీ ఫ్యూ ఈక్విటీ ఫండ్సే 10% క్రాస్ చేసాయి. చూసుకున్నట్లయితే ఓన్లీ యుఎస్ టెక్నాలజీ, యుఎస్ వాల్యూ ఫండ్ అండ్ యూరోప్ డైనమిక్ ఫండ్ 5 years జెన్యూర్లో. ఆ 5 years కంటే తక్కువ చూసుకున్నట్లయితే ప్రతి ఇంటర్నేషనల్ ఫండ్ మనకి చాలా తక్కువ రిటర్న్సే జనరేట్ చేసింది, యాన్యువలైజ్డ్ రిటర్న్స్గా. సో అండ్ ఇక్కడ వేరే ఫండ్స్ చూసుకున్నట్లయితే యుఎస్ టెక్నాలజీ, యుఎస్ వాల్యూ, ఇవి రెండు ఓన్లీ యుఎస్లోనే ఇన్వెస్ట్ చేయాలి అండ్ అవి యుఎస్లోని కంపెనీసే చేయాలి. సపోజ్ ఇఫ్ కంపెనీ యుఎస్ మార్కెట్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే నాకు అక్కడ రిటర్న్స్ ఏమీ జనరేట్ అవ్వవు. ఇక్కడ యూరోప్ డైనమిక్స్ చూసుకున్నా యూరోప్లోనే ఇన్వెస్ట్ చేయాలి ఈ ఫండ్ కూడా. అండ్ ఈ యాక్సిస్ గ్లోబల్ ఏంటి అంటే దీనికి లిమిటేషన్స్ అంటూ ఏముండదు. ఈ ఫండ్ వెళ్ళేసి ఈ ఇంటర్నేషనల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, ఫండ్ హౌస్ ఆబ్జెక్టివ్ అంటే గ్లోబల్లో ఉన్న అన్ని కంపెనీస్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు. లైక్ వేర్ ఇస్ ఏ ఛాన్స్, ఎక్కడైతే ఛాన్స్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తుంది. అట్లానే డెబ్ట్ మనీ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు. అందుకే లైక్ నాకు మంచిగా అనిపించింది అనమాట. ఎట్లా అంటే లైక్ ఒక లిమిటేషన్స్ అంటూ ఏమి ఉండదు. లాస్ట్ 2 years నుంచి మన ఇండియన్ మార్కెట్ని చూసుకుంటే అదేమీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. సో రిటర్న్స్ ఏం రావట్లేదు దాని దగ్గర నుంచి. సో అలాగనమాట. సో ఇప్పుడు ఇండియాలో వర్క్ అవ్వకపోతే ఇది ఇక్కడ నుంచి మనీ తీసేసి వేరే దగ్గర మనీ పెట్టేయచ్చు అనమాట. సో దీనికి అట్లా లిమిటేషన్స్ అంటూ ఏమి ఉండవు. బట్ ఇక్కడ చూసుకుంటే ఇది యూరోప్లో పెట్టాలి, యుఎస్ ఫస్ట్ది ఏడిల్ వేసి యూరోప్ డైనమిక్ అనేది యూరోప్లోనే పెట్టాలి, ఇది యుఎస్ వాల్యూలోనే పెట్టాలి అండ్ యుఎస్ టెక్నాలజీస్లోనే పెట్టాలి. అండ్ ఫ్యూ ఫండ్స్ ఏమైనా అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆపేసాయి అనమాట, ఓన్లీ ఎస్ఐపిసి అలౌ చేస్తాయి. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ యాక్సెస్ గ్లోబల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం వన్ టైం పెట్టొచ్చు, ఎస్ఐపిసి కూడా పెట్టొచ్చు. అండ్ 1 year రిటర్న్స్ చూసుకుంటే అన్ని టాప్లో ఉన్నాయి, 275% తైవాన్, యూఎస్ఈ అన్ని. బట్ 1 year కాకుండా 3 years, 5 years చూసుకుంటే 5 yearsలో హార్డ్లీ 10% క్రాస్ చేసినాయి, చాలా తక్కువ. 10% అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ అదేమంటారు ఎఫ్డి చేసుకున్న 6 to 7% ఇంట్రెస్ట్ ఈజీగా అక్కడే వర్కౌట్ అయిపోద్ది. ఎంత వెయిట్ చేసేసి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, మార్కెట్ పెరుగుద్దా తగ్గుద్దా అని చెప్పేసి. ఎఫ్డి చేసుకుంటూ వెళ్ళిపోయినా మనకి ఈజీగా 7% అనేది వర్కౌట్ అయిపోద్ది. కొన్ని చిన్న చిన్న ఉంటాయి, 5 lakhs దాకా ఆర్బీఐ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఈచ్ 5 lakhs అట్లా ఇన్వెస్ట్ చేసుకొని ఎఫ్డి చేసినా సరే మనకు 8% దాకా ఈజీగా వస్తుంది అనమాట. సో అందుకే ఈ గ్లోబల్ ఈక్విటీ ఫండ్ ఆల్ఫాని సెలెక్ట్ చేసుకొని ఇప్పటి నుంచి నేను పెట్టే 5,000లో 1,000 దీనికి కూడా అలొకేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఆర్డర్స్ అవి పెట్టాను అనమాట. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే. సో వీటిల్లో కంటిన్యూ చేస్తుంటాను. ఎర్లియర్ 1,250 పెట్టేవాడిని కదా. సో ఇప్పటి నుంచి 5 మ్యూచువల్ ఫండ్స్లో 1,000 పెడుతూ ఉంటాను అనమాట. సో డైలీ మీకు ఇలా అప్డేట్ ఇస్తూ ఉంటాను. దట్స్ ఇట్. బై బై.